బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ సెకండ్ ఇయర్ మాడ్యూల్ 3 లెసన్ 6 6వ పాఠము. బాప్తిస్మమును ఎన్ని పర్యాయములు పొందవచ్చును? బాప్తిస్మమును ఎన్ని పర్యాయములు పొందవచ్చును? పరిశుద్ధ గ్రంథమును అనుసరించి దేవుని జ్ఞానానుసారముగా బాప్తిస్మమును ఒకే ఒక్కసారి పొందవచ్చును అని నిరాక్షేపముగా మనము చెప్పవచ్చు. బాప్తిస్మమును ఒకే ఒక్కసారి పొందవచ్చు. బాప్తిస్మమును మాటిమాటికి పొందుతున్నామంటే, బాప్తిస్మమును అనేక పర్యాయములు పొందుతున్నామంటే మనము నిలుకడలేని జీవితంలో ఉన్నామని అర్థం. అలాగే బాప్తిస్మమును అనేక పర్యాయములు పొందవలసిన అవసరత లేనేలేదు. ఒకడు క్రొత్తగా జన్మించుట అనేది ఒకే పర్యాయం జరుగుతుంది, అనేక పర్యాయములు జరగదు. ఒకడు క్రొత్తగా జన్మించుట అనేది ఒకే పర్యాయము జరుగుతుంది. కనుక బాప్తిస్మమును పొందుట అనేది మానవ జీవితములో ఒకే ఒక్క పర్యాయము జరగాలి. అలా పొందిన బాప్తిస్మము ఎటువంటి బాప్తిస్మముగా ఉండాలి? దేవుని వాక్యానుసారమైన బాప్తిస్మముగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? మనుషులలో ప్రతి ఒక్కరూ పాపాత్ములు. దేవుని యొక్క న్యాయమును బట్టి పాపాత్ములుగా జీవించుచున్నటువంటి మనుష్యులు దేవుని పిలుపునందుకొని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున మారుమనసునందాలి, పాపక్షమాపణనందాలి, బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్యములో చేర్చబడాలి. ఇది ఒకే ఒక పర్యాయము జరిగే కార్యక్రమము. అయితే అలా ఒకే ఒక పర్యాయము జరిగేటువంటి బాప్తిస్మ కార్యక్రమము దేవుని వాక్యానుసారముగా ఉండాలి. నీటిలో ముంచబడి యేసుక్రీస్తు మరణములోనికి బాప్తిస్మము పొందుచున్నట్టుగా ఒక సాదృశ్యముగా నీటిలో పాతిపెట్టబడి తిరిగి యేసుక్రీస్తు పునరుత్థానమైనట్టుగా నీటిలో నుండి తిరిగి లేపబడాలి. యేసుక్రీస్తు ప్రభువు నామమున వారు బాప్తిస్మమును పొంది తిరిగి లేపబడాలి. దేవుని వాక్యానుసారముగా మన బాప్తిస్మం ఉన్నప్పుడు జీవితంలో ఒకే ఒక్కసారి మనము బాప్తిస్మమును పొందాలి. అయితే పరిశుద్ధ గ్రంథములో కొందరు 2 పర్యాయములు బాప్తిస్మము పొందినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. 2 పర్యాయములు బాప్తిస్మమును పొందిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ సందర్భాలు ఏ సందర్భాలు? ఎటువంటి పరిస్థితులలో వారు రెండవసారి బాప్తిస్మమును పొందారు? కేవలం 2 పర్యాయములు మాత్రమే, అంతకు మించి బాప్తిస్మము పొందినటువంటి దాఖలాలు పరిశుద్ధ గ్రంథంలో మనకెక్కడ కనిపించవు. 2 పర్యాయములు కొందరు వ్యక్తులు ప్రత్యేకమైనటువంటి సందర్భాలవి. ఆ సందర్భాలలో వారు పొందినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తోంది. ఏమిటి ఆ సందర్భాలు అనగానే, అసలు బాప్తిస్మము ఎక్కడ ప్రారంభమైంది? బాప్తిస్మము ఎవరి దగ్గర ప్రారంభమైంది? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గర బాప్తిస్మము ప్రారంభమైంది. యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మమునకు పెంతుకొస్తాను పండుగ దినమున యేసుక్రీస్తు ప్రభువు సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత, రమారమి 40 దినములు గడిచిన తరువాత పెంతుకొస్తాను పండుగ దినమున ప్రారంభ శతాబ్దములో యేసుక్రీస్తు ప్రభువు నామమున అనుగ్రహింపబడినటువంటి బాప్తిస్మము యోహాను గారి యొక్క బాప్తిస్మమునకు ఏ విషయంలో మనకు వ్యత్యాసమును కలిగి ఉన్నది? యోహాను గారి యొక్క బాప్తిస్మము కేవలము నీళ్లలో ఇచ్చినది. ఆయన కూడా ఆ విషయానికి సాక్ష్యము తెలియజేశారు. నేను కేవలము నీళ్లలో మీకు బాప్తిస్మమును ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు నీళ్లలోనూ పరిశుద్ధాత్మలోనూ కూడా బాప్తిస్మమిచ్చును. మీరు బాప్తిస్మమును నిరాకరించారంటే అగ్నిలో కూడా మీకు బాప్తిస్మం ఇస్తాడు, అంటే నిత్యాగ్ని నరకమున మిమ్మును నాశనం చేస్తాడు అనేటువంటి విషయాన్ని యోహాను గారు కూడా సాక్ష్యముగా తెలియజేశారు. అయితే
యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మమును పొంది, అనగా కేవలము నీళ్లలో బాప్తిస్మమును పొంది, పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును పొందకుండా, అనగా పరిశుద్ధాత్మను వారు పొందకుండా జీవించుచున్నటువంటి పరిస్థితులలో వారు రెండవ పర్యాయము బాప్తిస్మమును పొందారు. రెండవ పర్యాయము వారు ఎలా బాప్తిస్మము పొందారు? యోహాను ఇచ్చినట్టుగా కేవలము మారు మనస్సు, పాపక్షమాపణ, నీళ్లలో మాత్రమే బాప్తిస్మం ఇచ్చినట్టుగా కాదు గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొంది దేవునిచే వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మను వారు పొందారు. ఈ ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే రెండు పర్యాయములు బాప్తిస్మమును పొందినటువంటి వారు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నారు. ఈ సందర్భాన్ని ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథము నుండి చూద్దాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24వ వాక్యం నుండి మీరు గమనించండి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24వ వాక్యం నుండి. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై యుండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను. అప్పటికి ఆ కాలానికి యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మమును తెలుసుకోవాలి. ఆ కాలానికి యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మమును అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ కాలంలో ఉన్నారు? పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన కాలములో ఉన్నారు. కానీ అప్పటికి అలెగ్జాంద్రియ వాడైనటువంటి అపోల్లోకు ఏ బాప్తిస్మము మాత్రమే తెలుసు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి యొక్క బాప్తిస్మము మాత్రమే తెలుసు. అందుచేత అక్కడ వ్రాయబడింది చూడండి, యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి. నిజానికి యోహాను గారి యొక్క బాప్తిస్మం దగ్గర ఆగిపోతే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వారికి తెలియనట్టే. కానీ ఇతడు నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఇతడు అభ్యాసము చేశాడు, నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. తర్వాత చూడండి, యేసును గూర్చిన సంగతులను వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచెరి. ప్రిస్కిల్లా అకులకు యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మము పొందుట, పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుట, పరిశుద్ధాత్మ సహవాసములో దేవుని సంఘము ఉండుట అనేటువంటి విషయములు చక్కగా తెలుసు. కనుక అలెగ్జాంద్రియ వాడైనటువంటి అపోల్లోకు ఇదిగో ప్రిస్కిల్లా అకుల దేవుని మార్గమును గూర్చి మరి పూర్తిగా అని అక్కడ వ్రాయబడింది. పరిపూర్ణముగా ఆ అపోల్లోకు విషదపరిచెరి. తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. చూసారా? కేవలము యోహాను యొక్క బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్నవారైతే యేసుక్రీస్తు ప్రభువు నామములో బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మను వారు దేవుని వాగ్దానముగా పొందవలెనన్న జ్ఞానమును కూడా వారు గ్రహించగలగాలి, తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు వారు ఏ కాలంలోనికి వచ్చేశారు? దేవుడు వాగ్దానముగా యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మము పొందిన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్న కాలంలోనికి వచ్చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం కూడా అదే కాలంలో ఉన్నాం. ఆ కాలానికి కొనసాగింపుగా మనం కూడా అదే కాలంలో ఉన్నాం. యోహాను గారి యొక్క బాప్తిస్మము ఎంతకాలము చెల్లుబాటులో ఉంది? యోహాను గారు మొదలుకొని, అనగా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మం ఇవ్వడం మొదలుకొని ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువు మరణ సమాధి పునరుత్థానములు నొందిన తర్వాత అపోస్తలుడు యెరూషలేములో పెంతుకొస్తను పండుగ దినమున దేవుని యొద్ద నుండి పరిశుద్ధాత్మను పొందినటువంటి ఆ కాలము వరకు అమలులో ఉంది. ఆ తర్వాత యోహాను గారి యొక్క బాప్తిస్మము ఇక చెల్లదు.
మరి అంతకు మునుపు ఆ బాప్తిస్మమును దేవుని సంకల్పమును బట్టి పొందిన వారు ఏమి చేయాలో ఇప్పుడు చూడండి. వారు మునుపు యోహాను గారి యొక్క బాప్తిస్మమును పొందారు, వారు ఇంకా బ్రతికే ఉన్నారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మమును పొంది దేవుని వాగ్దానము చేత పరిశుద్ధాత్మను పొందవలసినటువంటి కాలములో వారు ఉన్నప్పుడు ఏమి చేయాలి? మునుపు యోహాను గారు బాప్తిస్మం పొందాం కదా అని అక్కడతో వారు ఆగిపోవచ్చా? సరిపెట్టుకోవచ్చా? ఇదిగో అలెగ్జాంద్రియ వాడైనటువంటి అకుల ప్రిస్కిల్లల దగ్గర దేవుని యొక్క మార్గమును పూర్తిగా నేర్చుకున్నాడు కదా, వారు విశదపరిచినప్పుడు నేర్చుకున్నాడు కదా, అలాగే నేర్చుకోవాలి. అలాగే వీరు పరిశుద్ధాత్మను పొందుటకు బాప్తిస్మమును పొందాలి. మునుపు యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మమును, యోహాను శిష్యులు ఇచ్చినటువంటి బాప్తిస్మమును, మారు మనస్సు విషయమైనటువంటి బాప్తిస్మమును పొందినా గాని ఇప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మను పొందాలి. కేవలము నీళ్లలో బాప్తిస్మమును పొందినంత మాత్రాన ఇప్పుడు సరిపోదు, పరిశుద్ధాత్మలో కూడా బాప్తిస్మమును పొందాలి. ఆ సందర్భాన్ని తరువాతి వాక్య భాగంలో మీరు గమనించండి. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 1వ వాక్యము నుండి ఈ సందర్భాన్ని మీరు చక్కగా చూడండి. పరిశుద్ధ గ్రంథంలో బాప్తిస్మమును 2వ పర్యాయము తీసుకున్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే ఇదిగో మనకి ఈ సందర్భం కనిపిస్తుంది. ఈ సందర్భం దేనికి సంబంధించింది అంటే అంతకు మునుపు వారు యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మమును మాత్రమే పొంది అక్కడితో ఆగిపోయారు. కానీ కాలం మారింది, దేవుని యొక్క సంకల్పము ముందుకు వెళుతోంది కనుక వారు దేవుని సంకల్పానికి తగినట్టుగా ప్రవర్తించాలి. ఏం జరిగిందో చూద్దాం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 1వ వాక్యము నుండి. అపోల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా. పౌలు గారికి కొందరు విశ్వాసులను చూచినప్పుడు సందేహం వచ్చింది. అసలు వీరికి పరిశుద్ధాత్మను గురించి అవగాహన లేనట్టుంది, వీరు పరిశుద్ధాత్మను పొందలేనట్టుగా ఉంది అని చెప్పి వారిని అడుగుతున్నారు, ఆ సందేహాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. మీరు ప్రభువును విశ్వసించినప్పుడు, దేవుని వాక్యమును విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగక వారు ఇచ్చినటువంటి సమాధానం ఎలా ఉందో చూడండి. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. పరిశుద్ధాత్ముడు మన దగ్గరకు వస్తాడా? పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడా? ఈ సంగతి మేము వినలేదు. పరిశుద్ధాత్ముడు పరలోకంలోనే ఉన్నాడు అనుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు భూమి మీద మనకు వాగ్దానముగా అనుగ్రహింపబడ్డాడని, ఆయన మనతో సహవాసము చేయుచున్నాడని మేము వినలేదని పౌలు గారితో ఆ విశ్వాసులు చెప్పారు. అప్పుడు అతడు వెంటనే మరో సందేహాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. పౌలు గారు వెంటనే మరో సందేహాన్ని అడుగుతున్నారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితురని అడుగగా వెంటనే బాప్తిస్మం దగ్గరకు వచ్చేస్తారు. పౌలు గారు వెంటనే బాప్తిస్మం దగ్గరకు వచ్చేసారు. మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందారు? బాప్తిస్మము పొందిన తర్వాత నీళ్లలో మనము బాప్తిస్మం పొందుతున్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనము నీళ్లలో బాప్తిస్మమును పొందినప్పుడు దేవుడు మనకు వాగ్దానము చేత పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహిస్తున్నాడు కదా. మరి మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందారు అని పౌలు గారు ఆ శిష్యులను అడుగుతున్నారు. అప్పుడు వారేం సమాధానం చెప్పారు చూడండి. వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అది సంగతి. వారు ఇంకా పాత కాలంలో ఉండిపోయారు. ఆ బాప్తిస్మము ఎంతవరకు చెల్లుతుంది? పెంతెకొస్తు పండుగ దినం వరకు మాత్రమే చెల్లుతుంది. ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులకు మేడగదిలో వారు పరిశుద్ధాత్మను పొందారు కదా. అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను కదా. అంతకు ముందటి కాలం వరకు మాత్రమే యోహాను గారి యొక్క బాప్తిస్మము చెల్లుతుంది. కానీ వీరు ఆ కాలము గడిచిపోయినా సరే ఇంకా ఆ బాప్తిస్మంతోనే ఉండిపోయారు. యోహాను బాప్తిస్మమును బట్టి మేము విశ్వాసం ఉంచాం అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. అలాగని యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం తప్పని కాదు. ఆనాటి కాలానికి దేవుడు ఆ బాప్తిస్మమును అనుగ్రహించాడు. యోహాను గారే చెప్పారు,
తన వెనుక వచ్చువాని యందు మీరు విశ్వాసం ఉంచాలి అని ఆయనే చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలని ఆయనే చెప్పారు. నేనైతే మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చుచున్నవాడు దేవుని కుమారుడు, ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అని చెప్పినటువంటి యోహాను గారు ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడని చెప్పారు కదా. కనుక ఆ బాప్తిస్మమును మీరు పొంది అక్కడతో ఆగిపోతే కుదరదు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిస్మము పొందిరి. అంటే రెండవ పర్యాయం మరలా వీరు బాప్తిస్మమును పొందారు. దేవుని వాక్యానుసారముగా కాలాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మేము ఏ కాలంలో ఉన్నాం? దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నామమున పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నటువంటి కాలములో ఉన్నాము గనుక యేసుక్రీస్తు ప్రభువు నామమున మేము బాప్తిస్మమును పొందాలి. అంతే తప్ప యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మమును మేము అక్కడతో పొంది సరిపెట్టుకోకూడదు అని వారు గ్రహించారు, ఆ శిష్యులు గ్రహించారు. కనుక వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. నాడు దేవుడు సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు, వివిధమైనటువంటి భాషలను మాట్లాడటం, ఆ భాషలకు అర్థాలు చెప్పటం ఇత్యాది అనేకమైనటువంటి కృపావరములను అనుగ్రహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక వారు పరిశుద్ధాత్మను పొంది భాషలతో మాట్లాడడానికి ప్రారంభించారు అని మనకిక్కడ కనిపిస్తోంది. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, బాప్తిస్మము మన జీవిత కాలములో మనము మారు మనస్సునుంది, దేవుని వాక్యమును విన్న తర్వాత మారు మనస్సునుంది, పాపక్షమాపణ నిమిత్తము ఒకే ఒక పర్యాయము యేసుక్రీస్తు ప్రభువు నామము ద్వారా మనం పొందాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మనం బాప్తిస్మమును పొందాలి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులోనికి మనం వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ దేవుని కుమారులుగా మారిపోవాలి. క్రీస్తు యేసులోనికి మీరు వెళ్ళిపోవాలి. క్రీస్తు యేసు సంబంధులుగా మారిపోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తోంది కనుక ఆ విధముగా మనము ఒకే ఒక పర్యాయము బాప్తిస్మమును పొందాలి. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు వీరు యోహాను బాప్తిస్మమును పొంది ఆ బాప్తిస్మము చెల్లుబాటు కాలము ముగింపబడిన తరువాత కూడా వీరు అదే బాప్తిస్మమును కొనసాగిస్తూ వస్తున్నారు కనుక వీరికి పరిశుద్ధాత్ముడు లేడు, వీరి జీవితాలలో పరిశుద్ధాత్మ లేరు. కనుక వీరు దేవుని వాక్యమును అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మమును పొందారు. పరిశుద్ధాత్మను వరమును వారు పొందగలిగారు. ఇప్పుడు మనకు అటువంటి సందేహమే లేదు. ఎందుకంటే మనము యోహాను బాప్తిస్మమును పొందటం లేదు కదా. దేవుని వాక్యమును విని నేర్చుకొని చక్కగా నీటిలో ముంచబడి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనము బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మను దేవుని యొద్ద నుండి వాగ్దానముగా పొందాలి, దేవుని రాజ్యంలో చేర్చబడాలి. అది ఒకే ఒక పర్యాయము జరగాలి. ఇకను పరిశుద్ధ గ్రంథము నుండి ఈ విషయమై కొన్ని అద్భుతమైనటువంటి సంగతులను మనం చూద్దాం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వాక్యం నుండి మీరు గమనించండి. ఇక్కడ ఒక చక్కని విషయం మనకు అర్థమవుతుంది. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వాక్యం నుండి, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకనూ చనిపోడనయు మరణమునకు ఇకనూ ఆయన మీద ప్రభుత్వము లేదనయు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. క్రీస్తు యేసులోనికి మనం బాప్తిస్మం పొందుతున్నాం. ఎన్నిసార్లు బాప్తిస్మం పొందాలి? ఒకే ఒక్కసారి. ఎందుకంటే క్రీస్తు మన పాపముల నిమిత్తము ఒక్కమారే చనిపోయెను. ఆయన చనిపోవుట చూడగా ఆయన ఒక్కమారే చనిపోయెను. జీవించుట చూడగా
ఆయన జీవించుడు చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఆ బాప్తిస్మమును మనం కొనసాగించుకోవాలి. ఆ బాప్తిస్మ ఫలమును మనము మన జీవితకాలం అంతా కొనసాగించుకోవాలి. కానీ బాప్తిస్మము మాత్రం ఒక్క పర్యాయమే తీసుకోవాలి. దేవుడు ఎంత చక్కని సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడో చూసారా. యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల నిమిత్తము చనిపోవుట చూడగా ఒక్క మారే చనిపోయాను. అలాగే మనము కూడా మన మనస్సు మార్చుకొని ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ఒక్క మారే బాప్తిస్మమును పొందాలి. ఇక జీవించుట చూడగా దేవుని యందు ఆయన జీవించుచున్నాడు, మనము కూడా క్రీస్తునందు జీవించాలి. ఆ బాప్తిస్మ ఫలమును కాపాడుకుంటూ ఉండాలి. ఆ బాప్తిస్మమును జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. నేను బాప్తిస్మమును పొందాను కనుక నేను మరలా పాపము చేయకూడదు, నేను మరలా లోకము వైపు చూడకూడదు, నేను మరలా నా బ్రతుకును సాతానుకు అప్పగించుకోకూడదు. ఇదిగో దేవుని జీవపు వెలుగులో నడుచుకోవాలని అనునిత్యము కొన్ని బలహీనతలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ప్రభువు సహాయాన్ని పొందుచు మనము వాటిని అధిగమిస్తూ సాతాను శోధనలను కీడులను తప్పించుకుంటూ వాడి తంత్రములను ఎదిరిస్తూ ప్రభువు కొరకు ఉన్నతముగా మనము ముందుకు కొనసాగాలే తప్ప అయ్యయ్యో నేను మరలా బాప్తిస్మం పొందాలనుకుంటున్నాను, మరలా రీఫ్రెష్ అవుదాం అనుకుంటున్నాను అని అనటానికి వీలు లేదు. పాపముల విషయమై ఆయన ఒక్కమారే చనిపోయాను గనక మనమును మన పాపములను ఒప్పుకొని పాపక్షమాపణ నిమిత్తము ఒక్క పర్యాయమే బాప్తిస్మమును పొందాలి. ఆ బాప్తిస్మమును కడవరకు మనము కాపాడుకోవాలి. అలాగే పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని కూడా చూడండి. ఇక్కడ రూపాంతరము పొందండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసులో మీరు రూపాంతరము నొందాలి. చూడండి, పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. అనేక పర్యాయములు రూపాంతరము పొందడం అనేది ఉండదు. మన జీవిత కాలంలో ఒక్కసారి మనము దేవుని వాక్యమును విని మారు మనసు నొందుతాం. మారు మనసు పొందామంటే ఇక మరలా మారు మనసు పొందడం అనేది ఉండదు. ఇది పునాది మరలా వేయకూడదని అనేక పర్యాయములు మీకు తెలియజేశాను. పునాది మరలా వేసేది కాదు. పునాది ఒక్కసారి బలంగా స్థిరంగా వేస్తారు. ఆ తర్వాత ఫ్లోర్లు ఎన్నైనా వేస్తారు. ఒక బిల్డింగ్కి పునాది ఒక్కసారి బలంగా స్థిరంగా వేస్తారు. అలాగే మనము కూడా విశ్వాస జీవితంలో పలుమార్లు మారు మనస్సు పొందేటువంటి వారముగా ఉండకూడదు. కానీ మారు మనస్సు నొంది మనము దేవుని వాక్యమును విశ్వసించి మన హృదయములలో యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా ప్రతిష్ఠించుకొని బాప్తిస్మమును పొంది దేవుని రాజ్యములో కొనసాగాలి. దేవుని పనిలో ముందుకు వెళ్ళిపోవాలి. బలహీనతలు అనేవి ఉంటాయి. శరీరమందు జీవిస్తున్నాం గనక అపవాది అయిన వాడు అనేక పర్యాయములు మనలను పాపములోనికి లాగడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కానీ మనం దేవుని వాక్యాన్ని గుర్తుంచుకొని దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ అసలు లోకము వైపు చూడడానికి తీరికే లేనంతగా దేవుని కొరకు బ్రతికితే అసలు అపవాది మనల్ని ఏమీ చేయలేడు. ప్రభువు సహాయము మనకున్నప్పుడు అపవాది మనల్ని ఏమీ చేయలేడు. కనుక ఆ ధైర్యంతో ఒక్కసారే బాప్తిస్మమును పొంది ఒక్కసారే రూపాంతరము నొంది మనము ఆ బాప్తిస్మ ఫలమును మన మరణము వరకు కాపాడుకుంటే దేవుడు మనకు నిత్యత్వాన్ని ఒక బహుమానముగా దయచేస్తాడు. ప్రియులారా, ఇక్కడ మీకు మరలా కొన్ని సందేహాలు రావచ్చు. అవేంటంటే, ఒకవేళ చిన్ననాడే మాకు బాప్తిస్మం ఇచ్చేస్తే, చిన్ననాడే ఏదో జ్ఞాన స్నానం అని చెప్పేసి వారు ఏదో అనుకుని మా తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మా బంధువులు కావచ్చు, పెద్దలు కావచ్చు, బోధకులు కావచ్చు, వారికి తెలియక మేము చిన్నప్పుడే బాప్తిస్మమును పొందేస్తే, మాకు ఊహ తెలియనప్పుడే మేము బాప్తిస్మమును పొందేస్తే మరి ఆ బాప్తిస్మము చెల్లుతుందా? మేము మరలా బాప్తిస్మమును పొందవచ్చా అంటే నిరభ్యంతరంగా మీరు బాప్తిస్మమును పొందవచ్చు. ఎందుకంటే మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు, ఒకవేళ వారు 8వ దినమున మీకు సున్నతికి రీప్లేస్మెంట్గా బాప్తిస్మమును ఇచ్చేశారనుకోండి, లేక మీ పసితనంలో 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 4 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, ఎప్పుడైనా మీకు ఆ పసితనంలో బాప్తిస్మం ఇచ్చేశారనుకోండి వారికి తెలియక,
వాక్యము వారికి అర్థం కాక, ఇంత వివరించేటువంటి జ్ఞానము వారి చెంత లేక, వారికి ఎవ్వరూ ఈ విషయములను చెప్పక, వారు నేర్చుకోక, తెలియక, వారు ఒకవేళ మీ చిన్ననాడే బాప్తిస్మమును గనుక మీకు ఇచ్చేస్తే, ఆ బాప్తిస్మము చెల్లదు గనుక మీరు నిరభ్యంతరముగా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి, దేవుని వాక్యమును విని ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి మారు మనస్సు నొందిన వారై, తగిన వయస్సు వచ్చిన తర్వాత మారు మనస్సు నొందిన వారై పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మమును పొంది తీరాలి. ఇదే అసలు సిసలైన బాప్తిస్మం. అంతే తప్ప చిన్ననాడు మా తల్లిదండ్రులు ఇచ్చేసారటండి నాకు బాప్తిస్మం, నాకు తెలియకుండానే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చేసారట, లేక బోధకులు ఇచ్చేసారట, నాకు తెలియదు, మరి నేను ఇప్పుడు బాప్తిస్మం పొందాలంటే నువ్వు పొందాలి. నువ్వు బాప్తిస్మమును పొందాలి. ఇది రెండవ బాప్తిస్మం అవ్వదు, ఇదే మొదటి బాప్తిస్మం. చిన్ననాడు నీవు పొందినటువంటి బాప్తిస్మం అసలు బాప్తిస్మమే కాదు. ఎందుకంటే బాప్తిస్మమునకు నిర్వచనం ఏమిటి? నీవు క్రొత్తగా జన్మించాలి, నీకు వయస్సు రావాలి, మేలు కీడులను వివేచించుటకు నీకు వయస్సు రావాలి, నీ రక్షకునిగా ప్రభువైన యేసును నీవు అంగీకరించేటువంటి ఆ మనసు నీకు రావాలి. అప్పుడు నీవు నీ పాపములు గూర్చి పశ్చాత్తాపపడి ఆ పాపములను విడిచిపెట్టి లోకపు బ్రతుకును కాక దేవుని కొరకైన బ్రతుకును కోరుకుంటూ దేవుని రాజ్యములో అడుగుపెట్టు నిమిత్తము, నిత్యత్వాన్ని పొందు నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తులో నీవు బాప్తిస్మమును పొందాలి. ఇదే అసలు సిసలైన బాప్తిస్మం. అలాగే మరికొంతమంది ఉంటారు, వారు వాక్యమును ఎరుగక మారు మనస్సును పొందక బాప్తిస్మాన్ని తీసేసుకుంటూ ఉంటారు. కొన్ని పరిస్థితులు వారికి ఎదురవుతూ ఉంటాయి, వారు బాప్తిస్మమును పొందుతారు. నూతనముగా మారుటకు, తిరిగి జన్మించుటకు వారు బాప్తిస్మమును పొందలేదు, కానీ కొన్ని పరిస్థితులు వారికి ఎదురైన వారు బాప్తిస్మం పొందారు అనుకుందాం. చిన్ననాడు కాదు, వయసు వచ్చిన తర్వాతే, కానీ వారికి వాక్యం తెలియదు. కొంతమంది పెళ్లికి బాప్తిస్మం తీసుకుంటూ ఉంటారు, వారికి వాక్యం తెలియదు, విశ్వాసం ఉండదు, మారు మనస్సు ఉండదు, ఏమీ లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తును వారు రక్షకునిగా అంగీకరించారు, కానీ పెళ్లి జరగాలంటే బాప్తిస్మం తీసుకుని ఉండాలని ఎవరో కండిషన్ పెట్టారు. అత్తమామలు కండిషన్ పెట్టి ఉండొచ్చు, ఇటు వరునికైనా వధువుకైనా. ఆ కండిషన్ బట్టి సంబంధం ఎక్కడ చేజారిపోతుందోనని వీరు బాప్తిస్మం తీసేసుకున్నారనుకోండి, మరి ఆ బాప్తిస్మం చెల్లుతుందా? చెల్లదు. అది బాప్తిస్మము కానేరదు, అది బాప్తిస్మము కానేరదు. బాప్తిస్మం అనేది దేవుని వాక్యానుసారముగా పొందాలి, దేవుని వాక్యానుసారముగా ఇవ్వాలి. ఇచ్చేవారు కూడా దేవుని వాక్యానుసారంగా ఇవ్వాలి, వారిని అడగాలి. బాప్తిస్మమును పొందుచున్నటువంటి వారిని ఇచ్చేవారు అడగాలి, నీ పాపములను గూర్చి నీవు పశ్చాత్తాపపడుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువు నీ పాపములను క్షమించుటకు అధికారము కలిగిన వాడని ఆయనను నీవు రక్షకునిగా ఒప్పుకుంటున్నావా? దేవుని వాక్యమును విని దేవుని వాక్యమునందు విశ్వాసమును కలిగి ఉన్నావా అని వారిని అడగాలి. వారు హృదయపూర్వకముగా చెబుతున్నారో లేదో గ్రహించాలి. అప్పుడు వారికి బాప్తిస్మం ఇవ్వడం వలన చాలా ప్రయోజనం ఉంటుంది. లేని పక్షంలో వారి బాప్తిస్మము నిష్ఫలముగా కనిపిస్తుంది. కనుక ఇటువంటి పరిస్థితులలో ఎవరైనా బాప్తిస్మమును పొందిన వారు ఉంటే, అంటే ఎటువంటి పరిస్థితులలో? వారు వివాహానికి కానీ, లేదంటే ఎవరో ప్రోద్బలంతో కానీ, ఎవరో బలవంతం చేస్తున్నారని కానీ, ఎవరినో సంతోష పెట్టడానికని కానీ వీరు ఒకవేళ బాప్తిస్మమును తీసుకుని ఉంటే, వారి బాప్తిస్మం ఏమవుతుంది? ఇన్వాలిడ్ అవుతుంది. అంటే వారు దేవుని వాక్యమునకు భిన్నంగా ప్రవర్తించారు. దేవుని వాక్యం ఏమని చెప్పింది? ఎవరైతే క్రీస్తును గూర్చిన మాట విని వారి హృదయములలో విశ్వాసముంచి వారి పాపములను ఒప్పుకొని పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువును వారి రక్షకునిగా, వారి ప్రభువుగా వారు హృదయపూర్వకముగా అంగీకరిస్తే వారు బాప్తిస్మమును పొందవచ్చు అని దేవుని వాక్యము చెప్పినప్పుడు, దేవుని వాక్యమునకు వారు భిన్నంగా ఆలోచించారనుకోండి, భిన్నంగా ప్రవర్తించారనుకోండి, అంటే ఏమాత్రము ఇటువంటి పరిస్థితుల్లో కాకుండా ఏదో వివాహానికని, ఏదో ఒక ప్రోద్బలముతో, ఏదో ఒక ఈవి దొరుకుతుందని వారు బాప్తిస్మం తీసుకుంటే గనక
అటువంటి బాప్తిస్మము వారి జీవితంలో ఇన్వాలిడ్గా ఉండిపోతుంది, అంటే చెల్లనిదిగా ఉండిపోతుంది. అయితే అటువంటి వారు మరలా దేవుని వాక్యాన్ని తెలుసుకున్నారనుకోండి, అంటే ఇంత స్వచ్ఛమైనటువంటి దేవుని వాక్యాన్ని తరువాత మరలా వారు విన్నారనుకోండి, దేవుని వాక్యమును సత్య సంబంధమైనదిగా క్రీస్తు సువార్త ప్రకటనగా వారు మరలా విన్నప్పుడు, విన్న వాక్యము వారిలో ఫలించినప్పుడు వారు దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచి, ఇప్పుడు నా పాపములను నేను ఒప్పుకుంటున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను బాప్తిస్మమును పొందాలి, యేసుక్రీస్తు నా ఆత్మ రక్షకుడు, నాకు నిత్యత్వమును సంపాదించుకోవాలనే ఆలోచన ఆశ ఉన్నది కనుక దేవుని రాజ్యములో చేర్చబడుటకు నేను ఇప్పుడు నిజముగా బాప్తిస్మమును పొందాలి అని వారు అనుకుంటే, ముందు వారు పొందిన బాప్తిస్మము ఇన్వాలిడ్ గనుక, అది చిన్ననాడు పొందిన బాప్తిస్మమైనా, ఏవైనా ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో వీరి యొక్క ప్రమేయం లేకుండా పొందినటువంటి బాప్తిస్మమైనా, ఏదైనా ఒక ప్రోద్బలము చేత లేక ఏదైనా ఒక బలవంతమైనటువంటి కార్యక్రమము చేత వారు బాప్తిస్మమును పొందిన, అది నిరర్ధకమైనటువంటి బాప్తిస్మముగా మనకు కనిపిస్తుంది కనుక వెంటనే వారు మరలా బాప్తిస్మమును పొందాలి. ప్రభువైన యేసునామమున బాప్తిస్మము నొంది వారి యొక్క జీవితమును నూతనపరుచుకోవాలి. కనుక ప్రియులారా, దేవుడు చాలా స్పష్టముగా తెలియజేస్తున్నాడు, బాప్తిస్మం అనేది మన జీవిత కాలంలో ఒకే ఒక్కసారి పొందాలి. అయితే ఒకవేళ మీరు దేవుని వాక్యానుసారముగా బాప్తిస్మమును పొందకపోతే, ఇప్పుడు వాక్యమును అర్థం చేసుకున్న తర్వాత దేవుని వాక్య ప్రకారము బాప్తిస్మం పొందండి. మరి 2 సార్లు బాప్తిస్మం పొందినట్టు అవుతుంది కదండి అని మీరు అడిగితే, మునుపు మీరు పొందినది, మునుపు మీరు తీసుకున్నది ఇన్వాలిడ్, అది నిరర్ధకమైన బాప్తిస్మము కనుక ఆ బాప్తిస్మము చెల్లదు. ఇప్పుడు మీరు వాక్యానుసారముగా పొందుతున్నారు కనుక ఇప్పుడు మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మను పొందుతారు, దేవుని రాజ్యంలో చేర్చబడతారు, దేవుని కొరకు మీదట బ్రతుకుతారు. కనుక విషయము మీ అందరికీ కూడా స్పష్టముగా అర్థమైనదని నేను భావిస్తూ మరలా తెలియజేస్తున్నాను, పాపముల విషయమై యేసుక్రీస్తు ప్రభువు ఒక్కమారే చనిపోయారు, మనము కూడా ఒక్కమారే బాప్తిస్మమును పొంది జీవించుట చూడగా ఆయన నిరంతరము దేవునితో పాటుగా దేవుని యందు జీవించుచున్నారు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది గనక మనము కూడా ఆ బాప్తిస్మమును కాపాడుకుంటూ ఆ బాప్తిస్మ ఫలమును పొందు నిమిత్తము చివరి వరకు దేవుని యొక్క ఆలోచనలో నమ్మకముగా నిలబడుతూ శోధనలలో, ఇబ్బందులలో, కష్టములలో, వేదనలలో, పాపము మనలను ఆకర్షిస్తున్నటువంటి సందర్భాలలో ప్రభువు సహాయాన్ని పొందుచు మనము దేవుని రాజ్యములో, దేవుని యొక్క జ్ఞానములో ముందుకు కొనసాగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ పాఠ్యాంశమంతయు మీలో చక్కని మార్పును తీసుకుని వచ్చి చక్కగా ఈ దేవుని వాక్యమంతయు మీలో ప్రతిఫలించాలని హృదయపూర్వకముగా నేను ఆకాంక్షిస్తూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, బాప్తిస్మమును పొందవలసినటువంటి విధానమును గూర్చి, బాప్తిస్మమును ఎన్ని పర్యాయములు పొందవచ్చునో అన్నదానిని గూర్చి సందేహ నివృత్తి చేసినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, పాపముల విషయమై యేసుక్రీస్తు ప్రభువు ఒక్కమారే చనిపోయినట్టుగా మేమును మీ జీవవాక్యమును సరిగా అర్థం చేసుకొని ఒక్కమారే బాప్తిస్మమును పొంది ఆ బాప్తిస్మమును కడవరకు కాపాడుకొనుటకు తండ్రి మీ సహాయమును మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. సాతాను అనేక పర్యాయములు మమ్మను తొట్టిల్లింప చేయాలని, మరలా చీకటి లోకములోనికి ఈడ్చుకుని పోవాలని ప్రయత్నము చేయుచుండగా వాడిని ఎదిరించుటకు, వాడిని క్రీస్తు పాదముల క్రింద పాదపీఠముగా చేసే వీర సైనికులుగా మేము మలచబడగలుగుటకు మమ్మను దీవించండి, మమ్మను బలపరచండి. మీ వాక్యము చేత యేసుక్రీస్తు ప్రభువు యొక్క సమాధానమును ఎల్లప్పుడూ మా హృదయములలో ప్రతిఫలింపచేయుమని మిమ్మను హృదయపూర్వకముగా బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామము పేరిట మిమ్మను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.